ఏబిసిడి వర్గీకరణను నిరసిస్తూ హైదరాబాద్ నడి ఒడ్డున పేరెడ్ గ్రౌండ్ లో మాలల హక్కుల సింహ గర్జనకై రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన మాల సోదరులు ఈ మహాసభలో మేధావి వర్గం అనేక రకాల విషయాలను మాల సోదరులకు సభాముఖంగా తెలియజేయడం జరిగింది. గత ప్రభుత్వం నుండి నేటి అధికారంలో ఉన్న ప్రభుత్వం మరియు మోడీ ప్రభుత్వం కూడా మాలల పట్ల వివక్షతతో చిన్నచూపు చూస్తున్నారని, మన బలాన్ని ఈ సభ ద్వారా నిరూపించుకున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. మాలలపై దుష్ప్రచారాన్ని సహించమని, అంబేద్కర్ ని విమర్శిస్తే మాలలు ఊరుకోరని, మాలలంతా ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలని, మాలలు తక్కువగా ఉన్నారని ఇన్నాళ్ళు భావించారని, ఈ సభకు వచ్చిన జనమే వాళ్లకు చెంపదెబ్బ అని, ఇంతమంది జనాలు వస్తారని ఎవరు ఊహించలేరని సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి సందర్భంగా వారు ధన్యవాదాలు తెలిపారు. సమయం ఎక్కువై మరి ఈ సమయం నేను ముందు తీసుకొని పోతున్నాను. ఎప్పుడు ఎక్కడ ఏ రకమైనటువంటి అవసరం వచ్చినా పార్లమెంట్లో కానీ పార్లమెంట్ బయట కానీ మామూలు మీటింగ్లో కానీ మీకందరికీ అందుబాటులో ఉంటానని మాటిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు డాక్టర్ మల్లు రవి గారికి ధన్యవాదాలు. సోదరులారా, మనకు ఉద్యోగాలు వద్దా కావాలా? మన పిల్లలకు ఎడ్యుకేషన్ కావాలా వద్దా? మరి మనకి అన్ని కావాలి అన్నప్పుడు ఇన్ని రోజులు 30 ఏళ్ళు నిజం నిద్రపోయింది. 30 ఏళ్ళు నిజం నిద్రపోయింది. అబద్ధం దేశమంతా తిరిగి వచ్చింది. అబద్ధం అనేది ఒక దుష్ప్రచారం జరిగింది. మాలలు దోసుకున్నారు, దాచుకున్నారు అని ఒక దుష్ప్రచారం జరిగింది. కాబట్టి మాలలారా ఐక్యం కాండి. అందరూ కూడా అన్ని సంఘాలను ఒక రూఫ్ కింద తెచ్చి ఈ రోజు టీమ్ అనే ఒక ఉద్యోగ సంస్థలన్నీ కూడా ఒక రూఫ్ కింద వచ్చి మీరు ఈ రోజు పెద్ద ఎత్తున వచ్చి మీరు ఇంత సక్సెస్ చేస్తున్నందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక స్వాగతం. ఇప్పుడు వక్తలు 2-3 నిమిషాలు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.